కుమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండల గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అటవీ శాఖ అధికారులు. మహారాష్ట్ర సరిహద్దులో ఏనుగుల గుంపు వచ్చి సిర్పూర్ టీ మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తున్నాయి. ఏనుగులు ప్రాణహిత నది దాటి తెలంగాణకు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ డప్పు చాటింపు వేయించారు అధికారులు. పంట పొలాలకు వెళ్లిన రైతులు పనులు తొందరగా ముగించుకుని ఇండ్లకు చేరుకోవాలన్నారు. ఏనుగుల గుంపుకు ప్రజలు ఎదురు వెళ్లవద్దని సూచించారు. గతంలో చింతాల మానేపల్లి మండలం రణ్వెల్లి సమీపంలోని ఏనుగు దాడిలో ఒకరు, పెంచికల్పేట మండలం కొండపల్లిలో మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. ఇవన్నీ ఏమి చేయాలనేది చేయకూడని కూడా ఏమున్నాయో కొంచెం చెప్తాను వినండి. అడవి ఏనుగులు చూడడానికి ఎప్పుడు గుంపుగా ఏర్పడకండి. అది ఏనుగులను ఒత్తిడి గురి చేస్తుంది మరియు ప్రమాదకరంగా మారచ్చు. ఎప్పుడు గుంపులుగా ఏర్పడకండి. అది చూడడం కోసం. కుమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండల గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అటవీ శాఖ అధికారులు. మహారాష్ట్ర సరిహద్దులో ఏనుగుల గుంపు వచ్చి సిర్పూర్ టీ మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తున్నాయి. ఏనుగులు ప్రాణహిత నది దాటి తెలంగాణకు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ డప్పు చాటింపు వేయించారు అధికారులు. పంట పొలాలకు వెళ్లిన రైతులు పనులు తొందరగా ముగించుకుని ఇండ్లకు చేరుకోవాలన్నారు. ఏనుగుల గుంపుకు ప్రజలు ఎదురు వెళ్లవద్దని సూచించారు. గతంలో చింతాల మానేపల్లి మండలం రణ్వెల్లి సమీపంలో ఏనుగుల దాడిలో ఒకరు, పెంచికల్పేట మండలం కొండపల్లిలో మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. అటవీ శాఖ వాళ్ళకి వెంటనే మీరు ఫోన్ చేసి చెప్పండి. ఒకవేళ మీ పత్రాల్లో ఏం కనుక వచ్చినట్లయితే మీ బీట్ ఆఫీసర్ కానీ, మీ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఎవరి ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళకి, లేదా మీ సర్పంచ్ కానీ, మీ సెక్రటరీ కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మాకు వెంటనే విషయం తెలుస్తుంది. అడుగులు పెద్ద మొత్తంలో ఏమైనా అడుగులు కనిపిస్తే, ఏమైనా శబ్దాలు శబ్దాలు కనిపిస్తే మీరు వెంటనే మాకు సమాచారం అందించండి. మీ గ్రామంలోని రోడ్లు వీలైనంత వరకు నిర్మానుష్యంగా ఉంచేలా ప్రయత్నం చేయండి. గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో తిరగకండి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో బయట రోడ్డు మీద తిరగకండి. ఇవన్నీ ఏమేమి చేయాలనేది చేయకూడని కూడా ఏమున్నాయో కొంచెం చెప్తాను వినండి. అడవి ఏనుగులు చూడడానికి ఎప్పుడు గుంపుగా ఏర్పడకండి. అది ఏనుగులను ఒత్తిడి గురి చేస్తుంది మరియు ప్రమాదకరంగా మారచ్చు. ఎప్పుడు గుంపులుగా ఏర్పడకండి. అది చూడడం కోసం ఒకేసారి గుంపుగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అవి ఒకేసారి బెదిరిపోయి మన మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అడవి ఏనుగులు సమీపించవద్దు మరియు ఎవరిని అదేవిధంగా చేయమని ప్రోత్సహించవద్దు. ఎట్టి పరిస్థితుల్లో దాని దగ్గరగా వెళ్ళే ప్రయత్నాలు చేయకండి. దగ్గరగా వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో మన సమీపంలో 2 ఏనుగులు సంచరిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు సూచించడం జరిగింది. ఏనుగు ఒకవేళ మన ఊర్లోకి ప్రవేశించినప్పుడు ఏమేమి చేయాలనేది ముందుగా చెప్తున్నాను మీకు.